హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి ఒక మంచి ఇంగ్రీడియంట్తో నేను పరాటా చేశానండి. చూడండి ఎంత పొరలా కూడా వచ్చేసిందో. ఇంత బాగా తేలిగ్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. చాలా స్మూత్గా ఉంటుందండి ఈ పరాటా. సైడ్ డిష్ కింద ఉల్లిపాయ నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటో మీకు చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ములక్కాడ గుజ్జుతో పరాటా చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా ఓసారి ట్రై చేసి చూడండి మీరు. నేను ఒక 4 విజిల్స్ వేయించేసానండి. అందుకే ఇంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ చక్కగా పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇట్లాగా నలుపుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిప్ అంతా గుజ్జులో ఉండకుండా వడకెట్టేస్తున్నాను. చక్కగా చేత్తో నలిపితే కిందకి గుజ్జంతా వచ్చేస్తుందండి. చూడండి ఎంత పిప్పిలా వచ్చిందో. ముందుగా అయితే కొంచెం పసుపు యాడ్ చేశానండి. అలాగే 1 టీ స్పూను కారం యాడ్ చేశాను. జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసానండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసానండి. పచ్చిమిరకాయ తొక్కి వేసానండి 1 టీ స్పూను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా 1 టీ స్పూన్ వేసానండి. నూపప్పు మటుకు 2 టీ స్పూన్లు వేసానండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా స్పూన్ పెట్టి కలుపుతున్నాను అనమాట. ఈ ములక్కాడ గుజ్జుకి గోధుమ పిండి ఎంత పడితే అంత తీసుకోవచ్చండి. మీకు రెగ్యులర్గా చేసేవాళ్ళకి అలవాటు అవుతుంది, తెలుస్తుందండి, ఐడియా ఉంటుంది. లాస్ట్లో అయితే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేశాను. ఇప్పుడు గోధుమ పిండి తీసుకుంటున్నానండి పరాటాకి. మైదాతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే మన ఆరోగ్యానికి మంచిదని నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. 2 టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసానండి. వేడి చేయకుండానే వేసానండి ఆయిల్. చక్కగా ఇప్పుడు ముద్దగా మృదువుగా కలిపేసుకోవాలండి. మీరు తీసుకునే ములక్కాడు గుజ్జు క్వాంటిటీని బట్టి గోధుమ పిండి ఎక్కువ తక్కువ చూసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు పరోటాకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం పొడిపిండి వేసి చక్కగా ముందు పెద్దగా చేస్తానండి. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ మొత్తం పరాటా అంతా పట్టేలాగా కలుపుతున్నాను అనమాట. చేత్తో అలా రుద్దేశానండి. ఇప్పుడు ఇలా మడత వేసానండి. ఇలా మడత వేయడం వల్లే మనకి పొర కింద వచ్చేస్తుందండి ఈ పరాటా. అన్ని వైపులా ఈవెన్గా కరెక్ట్గా సమానంగా ఉండేలా చేసుకుంటే సరిపోతుందండి. చివర్లా ఎప్పుడు దలసరి ఉండకూడదు. చక్కగా అన్ని వైపులా కరెక్ట్గా చేసుకోవాలండి. పెనం హీట్ అయిన తర్వాత నేనైతే ముందు నూనె వేయలేదండి. మీ ఇష్టం, నూనెతో కాల్చుకునే వాళ్ళు నూనెతో కాల్చుకోవచ్చు, నెయ్యితో కాల్చుకునే వాళ్ళు నెయ్యితో కాల్చుకోవచ్చు. నేనైతే నూనె యూస్ చేశానండి. ఫస్ట్ చూసారండి పరాటా వేయగానే పొంగుతుంది. రెండో వైపు కూడా ఎట్లా పొంగిందో చూసారు కదా.
ఇప్పుడు నూనె యాడ్ చేశానండి నేను. పరాటా ముందు పొంగిన తర్వాత నూనె యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. రెండు పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి చక్కగానే. ములక్కాడ గుజ్జుతో పరాటా ఏంటి అని అనుకోకండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా పరాటాలన్నీ కాల్చేసానండి నేను. చక్కగా సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే లోపలంతా కూడా చాలా బాగా కాలుతుందన్నమాట. హైలో పెట్టి కాల్చకూడదండి. చూసారండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు నేను మీకు పొర తీసి చూపిస్తాను చూడండి. చూసారా ఎలా వచ్చిందో? అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ములక్కాడ గుజ్జుతో పరోటా. వేరే టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.